ఉపవేదాలు, వేదాంగాలు ఇవన్నీ చాలా ఉన్నాయి. వాటి గురించి చాలా వివరాలు చెప్పగలను, కానీ సందర్భం వచ్చిన ఒక మాట మాత్రం చెబుతాను. దేవునికి ఉన్న లక్షణాల్లో శ్వేతాశ్వతం ఉపనిషత్తులు ఏం రాశారంటే, నిష్కలం నిష్క్రియం నివద్యం నిరంజనం అమృతస్య పరం సేతు దగ్ధేందిని వానలం అనే మాటను దేవుని లక్షణాలను ఉటంకిస్తూ రాశారు. అందులో నిష్కలం అంటే అర్థం ఏంటంటే దేవుడు కల్మషం లేనివాడని అర్థం. ఆ తర్వాత నిష్కలం నిష్క్రియం అంటే నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను అపరాధిని, నా పాపం పోగొట్టుకోవడానికి ఇదిగో ఈ యజ్ఞం చేస్తున్నాను, ఈ యాగం చేస్తున్నాను, నా పాపం పోగొట్టుకోవడానికి ఇదిగో ఈ పని చేస్తున్నాను, ఈ కర్మకాండలు చేస్తున్నానని దేవుడు చేయకూడదంట. ఆ పని మనుషులు చేయొచ్చు, ఇదిగో నేను తప్పు చేశాను కాబట్టి ఈ కర్మకాండలు చేస్తున్నాను, కానీ దేవుడు అలాంటోడు కదా. ఎందుకంటే దేవుడు తప్పు చేయడు కాబట్టి ఆయన తన కోసం తను కర్మకాండలు చేసుకోవాల్సిన అవసరం లేదు. నిష్కలం నిష్క్రియం శాంతం అనగా దేవుడు ప్రేమ గలవాడు, శాంత స్వభావి. నివద్యం నిరంజనం అనే మాట ఆయన ఎల్లప్పుడూ ఉండువాడు, ఎల్లప్పుడూ నివసించువాడని. ఆ తర్వాత అమృతస్య పరం సేతు అంటే, అమృతస్యం అంటే పరలోకం, సేతు అంటే వంతెన. పరలోకానికి వంతెన లాంటి వాడై ఉండాలి. ఆయన బోధలు మనిషిని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళాలి, నిత్యత్వాన్ని సంపాదించేలా ఉండాలి. ఆ తర్వాత దగ్ధేందిని వానలం అంటే నిరంతరం ప్రకాశించువాడై ఉండాలి. ఒకరోజు ప్రకాశించి కనుమరుగైపోయేవాడు కాదు, ఒక వారం రోజులు ప్రకాశించి కనుమరుగైపోయేవాడు కాదు, లేదా ఒక నెల రోజులు మనుషుల ముందు కనబడి ఆ తర్వాత మరలా వచ్చే సంవత్సరం కలుద్దాంలే అనేవాడు కాదు దేవుడు. ఆయన ఎల్లప్పుడూ ప్రకాశించువాడై ఉండాలి. ఇవన్నీ దేవుని లక్షణాలని మన దేశంలో పెద్దలు కూడా అభిప్రాయపడ్డారు. దేవుని ప్రధాన లక్షణాల్లో ఒకటేనంటే పరిశుద్ధుడైన దేవుడు. అందును బట్టే దేవుణ్ణి పరిశీలన చేసే అవకాశం కనుక నీకు వస్తే 3 విషయాలు జాగ్రత్తగా గమనించాలి. నువ్వు ఆరాధించే దేవుడు పరిశుద్ధుడా కాదనే పరిశీలన చేయి. నువ్వు ఎవరి ముందైనా తల ఉంచావంటే, నమస్కరిస్తున్నావంటే, పూజ చేస్తున్నావంటే, ఆరాధన చేస్తున్నావంటే ఆ వ్యక్తి పరిశుద్ధుడా కాదనేది పరిశీలన చేయి. పరిశుద్ధత మచ్చుకైనా కనబడకపోతే అతడు దేవుని స్థానంలో ఉండడానికి వీలు లేదు. రెండవది, నువ్వు ఆరాధించే దేవుడు ప్రేమ గలవాడా లేదా పరిశీలన చేయి. నీ మీద ఆయనకి ప్రేమ ఉందా లేదా పరిశీలన చేయి. అలా ప్రేమ ఉంది అంటే నీ కోసం ఏం చేశాడో చెప్పమను. ఆయన ప్రేమ గలవాడంటే మనుషుల కోసం తన ప్రేమను ఎలా వ్యక్తపరిచాడో చెప్పమను. మూడవది, దేవుడు మృత్యుంజయుడు ఉండాలి, మరణాన్ని జయించిన వాడై ఉండాలి. ఆయన ఈ లోకంలో ఏది బంధించడానికి వీల్లేదు, ఏది కూడా దేవుణ్ణి బంధించడానికి వీల్లేని ఆ గొప్ప స్థానంలో ప్రభు ఉండాలి. నీ దేవుడు పరిశుద్ధుడా, ప్రేమగలవాడా, మృత్యుంజయుడా? ఈ మూడింటిని పరిశీలించే. మనస్ఫూర్తిగా చెబుతున్నాను, ఆ మూడింటిని పరిశీలనలోకి తీసుకురాగలిగితే నీకు దొరికే ఒకే ఒక సమాధానం ప్రభు అని యేసుక్రీస్తు వారు మాత్రమే. హల్లెలూయా. హి ఈజ్ ద హోలీ గాడ్.